దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడును ఆది సంభూతుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలో ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభువు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నా. దేవుని మహాకృపలో మీలో అనేకులు ప్రతిదినం వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆధ్యాత్మికముగా బలపరచబడుతూ ఉన్నారు. దేవుని వాక్యమును బట్టి మీలో చాలా మంది అనేక విషయాలను నేర్చుకుంటూ ప్రభువు రాకడకై మిమ్మును మీరే సిద్ధపరుచుకుంటూ మీ కుటుంబాలను కూడా బలపరుచుకుంటున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కడవరి దినములలో దేవుని వాక్యం మనతో మాట్లాడుచు ప్రభువు రాకడ చాలా త్వరితముగా ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఎంతగానో మనలను బలపరుస్తూ ఉంది. వాస్తవానికి ఈ యొక్క వైరస్ అనేది గాని రాక ఉంటే ప్రజల పరిస్థితులు ఎలా ఉండేయో తెలియదు గాని ఈ వైరస్ రావటం వలన అనేక విషయాలను మానవాళి నేర్చుకుంది. దేవుడు ఎన్నో విషయాలను మానవుడు ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క విపత్కర పరిస్థితుల నుండి మనుష్యుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. ఎవరు ఎలాంటి వారు, ఏ పరిస్థితులు ఎలాంటివి, లేక దైవజనులు ఎలాంటి వారు అన్నటువంటి విషయాలు ఎన్నో ఈ వైరస్ మనకు పాఠాలు నేర్పింది. అయితే ఈ యొక్క విపత్కర పరిస్థితులలో ప్రభువుని విడువక, ప్రభువు యొక్క సన్నిధి విడువకుండా ఆయనను కలిగి జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఆయన కాచి కాపాడుతూ నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, రేపటి దినము శుక్రవారము గనుక రేపు రాత్రి లైవ్ కార్యక్రమం ఉండదు. కారణం, రేపు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది గనుక ఆరాధనలో బిడ్డలు పాలు పొందుతారు గనుక రేపు రాత్రికి లైవ్ ఉండదు. మరొక కారణం ఏమిటి అంటే, సాయంత్రం 5 గంటల నుండి 7:30 గంటల వరకు బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. అందును బట్టి అవకాశము లేక
లైవ్ కార్యక్రమం శుక్రవారం ఇవ్వటం లేదు కనుక దేవుని పిల్లలైన వారు రేపటి దినం కువైట్ టైం 10 గంటలు, మీరు ఏ ఏ దేశాలలో ఉండి వింటున్నారో ఆ సమయాన్ని మీరు చూసుకొని ఆరాధనలో మీరు చక్కగా పాలు పొందుచు దేవునిని మీరు కూడా ఘనపరుస్తూ దేవుని వాక్యం వినవలసిందిగా ప్రభు సేవకునిగా మనవి చేస్తున్నా. ఎందుకంటే మందిరాలకు వెళ్ళే పరిస్థితులు లేవు, మందిరాలలో పులారా ఆరాధనలు జరుగుటలే. ఎన్నో దేశాలలో ఆరాధనలు నిలిపివేయబడ్డాయి. దేవుని మహాకృప కువైట్ దేశంలో ఈ రీతిగా ఆరాధన చేసుకోవడానికి దేవుడు చక్కని కృపను అనుగ్రహించాడు. అందును బట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని అలాగే నోట్సుని పెన్నును సిద్ధం చేసుకోనండి. ప్రభువు ప్రతి రాత్రి ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడూ మన ఆత్మీయ జీవితాలలో మనం ఏ రీతిగా ఎదగాలో, ఏ రీతిగా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలో, ప్రభు రాకడకు సిద్ధపడాలో ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటూ మనము బలపడడం చాలా మేలుకరం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము జూన్ 5వ తారీఖున ప్రారంభించాను ఆ మాటను. జూన్ 5వ తారీఖున ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అన్న మాటను చదివి దానిలో నుండి ఆయన త్వరగా వచ్చుచున్నాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా సిద్ధపడాలో నేర్చుకుంటున్నాం. పెండ్లె కుమార్తె వలె మనముంటే ఆయన మనలను ప్రియులారా సంధిస్తాడు అని నేర్చుకునే భాగంలో పెళ్లి కుమార్తెగా మారాలి అంటే ఒకటి క్రొత్త జన్మ అనుభవం కావాలి అని నేర్చుకున్న మొట్టమొదటిగా. రెండవది ఎదగాలి అని నేర్చుకున్నాం. మూడవది ఆభరణ భూషితురాలు వలె కావాలి అని తల వెంట్రుకలు పెరిగాయి అని నేర్చుకున్నాం. ఇక నాలుగవదిగా పెండ్లి కుమార్తెను ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు దేవుడు అనే మాటలో ఇసాకునకు భార్యను ఎలియాజరు హారాను ఊరి బయట ఉన్న బావి దగ్గర సిద్ధపరుస్తున్నాడు అన్న విషయాన్ని నేర్చుకుంటూ, బావి సంఘానికి ముంగుర్తని, బావిలోని నీళ్లు పలు విధములైనటువంటి ముంగుర్తులున్నాయని నీళ్లను గూర్చి నేర్చుకుంటూ మనము 5వ పోలికలో ఉన్నాం. ఏమిటి 5వ పోలిక అనగా, నీళ్లు ప్రజలను సూచిస్తున్నాయని, సంఘములో దేవుని ప్రజలు ఉండాలి, లోకస్తులు కాదు అన్న సంగతిని పులారా మనం ధ్యానిస్తున్నాం. అయితే ఎవరు దేవుని ప్రజలు? నేడు మారు మనసు లేనోళ్ళు మేము దేవుని ప్రజలమంటున్నా, రక్షణ పొందకుండా మేము దేవుని ప్రజలమంటున్నా, వాక్యానుసారముగా బాప్తిస్మము లేకోకుండా మేము క్రైస్తవులమంటున్నా. కానీ వాక్యమును బట్టి ఎవరు దేవుని ప్రజలు మనము నేర్చుకునే విషయంలో దేవుని లేఖనమును బట్టి దేవుని ప్రజలకు ఉండవలసిన 5వ భాగాన్ని నేర్చుకుంటున్నాం. ఏమిటి అంటే, మీ నడుమునకు
కత్తి కట్టుకొనుడి అని మోషే భక్తుడు దేవుని ప్రజలుగా ఎంచబడిన లేవీయులతో మాట్లాడాడు. అయితే నడుము అనగా ఏమిటో గత కాలపు పాఠాల్లో నేర్చుకున్నాం. 7 విషయాలు. కత్తిని గూర్చి ధ్యానిస్తున్నాం. కత్తి అనేది బైబిల్ గ్రంథములో దేనికి ముంగుర్తులుగా ఉందో మనము గత పాఠములలో 3 విషయాలు నేర్చుకున్నాం. రాత్రి వేళ ఆ యొక్క కత్తి లేక ఖడ్గము యేసు ప్రభువారి మరణానికి గుర్తుగా ఉంది అని లేఖనాలను ధ్యానిస్తూ, ఈ రోజున ఆయన మరణాన్ని గూర్చి, ఎందుకు ప్రభువారు మరణించాడు, మరణించడానికి గల కారణాలేమిటి అనే విషయాన్ని గూర్చి పులారా నేర్చుకుందాము అని సమయాన్ని బట్టి ముగించుకున్నాం. ఈ రాత్రి వేళ ఎందుకు ఆయన మరణించాడు, ఆయన మరణానికి గల కారణాలేమిటో లేఖనముల ద్వారా ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి వాక్య గ్రంథాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. మరలా చదువుతున్నాను. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రి కాల వేళ దైవజనునిగా మీకును వాక్యాన్ని వింటున్న ప్రజలకును మధ్య నిలబడి ఉన్నా. నన్ను మరుగుపరచండి. లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితములో మీ కార్యములు జరిగించుమని, ఈ వాక్యం నిష్ఫలము కాకుండా ఫలింపుదై చేయమని, ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి విధమైన ఆటంకమును యేసు నామమున తొలగించి నీ కృప మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో యేసు ప్రభువారి యొక్క మరణం ఎందుకు, ఆయన ఎందుకు మరణించాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం అంటాడు. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ ఆ మరణ శాసనం వ్రాసిన వ్యక్తి కూడా చనిపోవాలి, అవశ్యముగా చనిపోవాలి అన్నాడు. ఎందుకు ఆయన మరణించాడు? చాలా మంది నేటి దినాలలో క్రైస్తవులు యేసు ప్రభు చనిపోయాడు అనేది పులారా వారు ఎరుగుదురు. అయితే చాలా మంది క్రైస్తవేత్తరులు యేసు ప్రభువారు దేవుడైతే ఆయన ఎందుకు చనిపోవాలి అనేది చాలా మంది ప్రశ్న, చాలా మంది ఆలోచన. ఆయన దేవుడైతే ఆయన ఎందుకు రక్షించుకోలేదు అనేది ప్రశ్న. యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎగతాళితో కూడిన నిందాస్పదమైన మాటలు ఆనాటి ప్రజలు కూడా చేశారు. వీడు దేవుడు అన్నాడు కదా, వీడు రక్షించుకుంటాడులే అన్నాడు. ఆయన ప్రక్కనే సిలువలో వేలాడుతున్న ఎడమవైపు దొంగ,
నిన్ను నీవు రక్షించుకొని మమ్ముని కూడా రక్షించు అని అన్నాడు. అంటే చాలా మంది ఉద్దేశం, దేవుడైతే ఎందుకు చనిపోవాలి, దేవుడు ఎందుకు మరణించాలి, ఎందుకు మరణించాలి? మరణ శాసనం వ్రాసింది ఆయనే. ఏమిటా మరణ శాసనం? ఏమిటా మరణ శాసనం? దేవుని లేఖనం బోధిస్తుంది, పాపమునకు జీతము మరణం. పాపమునకు జీతం మరణం. ఆదాముతో దేవుడు మొట్టమొదటిగా ఏదెను తోటలో వారిద్దరూ ఉన్నప్పుడు ఆయన చెబుతూ ఒక మాట చెప్పాడు, ఆదామా, ఈ తోటలోని వృక్ష ఫలములన్నీ నీవు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ తోటలో మంచిని చెడ్డను తెలిపే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఫలము నువ్వు తినొద్దు, తిన్న దినమున ఖచ్చితముగా నీవు చచ్చెదవు అని చెప్పాడు. నిశ్చయము అనగా ఖచ్చితం, ఇక దానిలో ఎలాంటి సందేహములే. ఎప్పుడైతే నా ఆజ్ఞను మీరి, ఎప్పుడైతే నా మాటను మీరి నీవు ఆ యొక్క వృక్ష ఫలమును తిన్నావో, మంచి చెడు రెండు కలిసి నీలోకొచ్చాయో, మంచిని చెడు డామినేషన్ చేసి చంపేస్తుంది. అందుకే నీ పవిత్రత సరిపోతుంది, నీ పవిత్రత పాడవుతుంది. ఎప్పుడైతే నీ పవిత్రత పాడైందో నీవు ఆత్మ సంబంధిగా మృతుడవు, నీవు చచ్చెదవు. అంటే బాహ్యముగా చెప్పిన మాట కాదది, అది ఆత్మ సంబంధముగా చెప్పిన మాట. అందుకనే ఆదాము ఆ యొక్క చెట్టు ఫలములు తిన్నా కూడా ఆయన భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపోయిన తరువాత 930 సంవత్సరాలు శారీరకంగా బ్రతికాడు. శారీరకంగా మానవుడు బ్రతికాడు, కానీ ఆత్మ సంబంధిగా దేవునికి దూరమైపోయాడు. చనిపోవడం అంటే అర్థం ఎడబాసిపోవడం. దేవునికి అతడు ఆత్మ సంబంధముగా దూరస్తుడయ్యాడు. ఆ దూరమే మరణం. చాలాసార్లు మనము కూడా ఒక వ్యక్తి మరణించినప్పుడు తెలియకుండానే మనలో ఏడ్చేవారు ఈ రీతిగా ఏడుస్తారు, మమ్ములను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని ఏడుస్తారు. అంటే అతడు ఏమయ్యాడు అంటే దూరమయ్యాడు, వాళ్లకు దూరమయ్యాడు. అప్పటి వరకు వారి మధ్యన సంచరించి, అప్పటి వరకు వారితో కలిసి మాట్లాడి, అప్పటి వరకు వారితో ఉండి, షడనుగా కనురెప్ప తీసి వేసేలోపు ఆ మనుషుడు వాణ్ణి విడిచి వెళ్ళిపోయాడు. తిరిగి వస్తాడంటే రాడు, ఎన్నడూ తిరిగి రాని లోకాలకు అతడు వెళ్ళిపోయాడు. తిరిగి అతని జన్మస్థలానికి అతడు రాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, ఇర్మియా గ్రంథములో ఈ మాటను పులార చక్కగా ఆయన చెప్పాడు. దేవుని యొక్క లేఖనములో నుండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వానిని గూర్చి ఏడవవద్దు, వాణ్ణి గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవుచున్న వానిని గూర్చి బహు రోదనము చేయుడి, వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. వాడిక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. అనగా పులారా, ఒక్కసారి చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అనగా మరొక్క జన్మంటూ ఏమీ లేదు. వాడు పులారా తిరిగి రాడు, తిరిగి రాని లోకాలకు వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే ఇక వాడిని గూర్చి పులారా మీరు ఇదిగో ఇలాగూ చెయ్యండి అని చెప్పాడు. దేవుని యొక్క లేఖనములో ఆదాముతో దేవుడు చెప్పిన మాట, ఆదామా, ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా నువ్వు నాకు దూరస్తుడివే. ఆ మాటను చెప్పినటువంటి ఆయన, ఆ యొక్క శాసనాన్ని రాసిన ఆయన దేవుడే. కనుక శాసనాన్ని రాశాడు గనుక
శాసనమును రాసిన ఆయనే గనుక ఆయన కూడా మరణించాలి. ఎందుకు అంటే పాపమునకు జీతం మరణము గనుక ఆ మరణమును పులారా గెలిస్తేనే గాని, ఆ మరణమును పులారా ఆయన అనుభవిస్తేనే కాని తిరిగి చనిపోయిన ప్రజలను బ్రతికించే అవకాశము లేదు. బైబిల్ గ్రంథం ప్రకారం భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించాలి. దేవుడైనా సరే, బాగా గమనించాలి, దేవుడైనా మానవుడిగా జన్మిస్తే ఖచ్చితముగా ఆయన మరణించాలి. ఎందుకంటే వాక్యం బోధిస్తూ ఉంది, మరణమును రుచి చూడకుండా బ్రతుకు నరుడు ఎవరు? మరణం అనే దాన్ని రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవరు లేరు. అందుకనే దేవుడైన మానవుడిగా జన్మిస్తే ఆయన కూడా చనిపోవాలి. యేసు ప్రభువారు సర్వోన్నతుడైన దేవుడయ్యుండి, సర్వాధికారము కలిగిన దేవుడయ్యుండి, ఆయన మానవునిగా జన్మించి ఆయన కూడా మరణించాడు. అయితే ఎందుకు ఆయన మరణించాలి? ఆయన మరణించడానికి గల కారణాలు ఏమిటో 2 బలమైన కారణాలు బైబిల్ గ్రంథములో నుండి మనము ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు మరణించడానికి, ఏ పాపము లేని ఆయన, నిర్దోషి అయిన ఆయన మరణించడానికి గల కారణం ఏమిటి? ఆయన మరణం వెనుక దాగి ఉన్నటువంటి విలువైనటువంటి రహస్యం ఏమిటి? ఎందుకంటే అనేకులకు ఆయన ఎందుకు మరణించాడో అర్థం కాలే. యేసు మరణాన్ని ప్రజలు అర్థం చేసుకోలే. ఎందుకంటే ఆయన మరణాన్ని గూర్చి ముందుగానే యెషయా భక్తుడు ప్రవచించినప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ప్రజలు ఆ మరణం వైపు చూడరు, ప్రజలకు అది అర్థం కాదని ముందే చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, నీ హస్తమెత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనల్లరు, జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు అన్నాడు. దేవా, ఇదిగో నీ హస్తాన్ని నువ్వు ఎత్తావు, నీ బాహువుని ఎత్తావు, కానీ ప్రజలు ఆ బాహువు వైపు చూడరు. ఎవరు ఆ హస్తము, ఎవరు ఆ బాహువు అంటే యేసు ప్రభువారే. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలేను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరతడు? యెహోవా బాహువు, యెహోవా హస్తము అని పిలువబడిన ప్రభువే. ఆ ప్రభువు ఎత్తబడ్డాడు అనగా సిలువ వేయబడ్డాడు. ప్రభు అంటాడు, మోషే అరణ్యమందు ఇత్తడి సర్పమును ఎత్తినట్లుగా, మోషే అరణ్యమందు ఇత్తడి సర్పమును ఎత్తినట్లు మనుష్య కుమారుడు పైకెత్తబడాలి. మనుష్య కుమారుడు పైకెత్తబడితేనే గాని ఆయన తన యొద్దకు ప్రజలను ఆకర్షించుకోలేడు. ప్రభువు యొక్క శిలువ మరణమును గూర్చి లేఖనములలో రాయబడినటువంటి విషయాలు పులారా. అయితే ఎందుకు ప్రభువు సిలువేయబడ్డాడు? ఎందుకు ప్రభువు శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు? యేసు ప్రభు వారి శిలువలో మరణించడానికి దాని కారణం ఏమిటి? ఎందుకంటే శిలువ మరణం అనేది మామూలు వ్యక్తులకు వేసే శిక్ష కాదు. శిలువ మరణం అనేది ఎవరు మడితే వాళ్ళు పొందే శిక్ష కాదు. శిలువ మరణం అనుభవించాలి అంటే, ఒక వ్యక్తికి శిలువ మరణం విధించాలి అంటే అతడు ఎలాంటి నేరస్తుడై ఉండాలో చూడండి వాక్యాన్ని. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము
22, 23 వచనాలు చదువుతున్నా. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచన. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. ప్రియులారా, మ్రాను మీద వ్రేలాడదీయబడేవాడు అనగా సిలువ శిక్షను అనుభవించేవాడు 2 నేరాలు చేసిన వాడై ఉండాలి. ఒకటి, మరణ శిక్షకు తగిన పాపం ఆయన యందు ఉండాలి. రెండవది, అతడు దేవుని దృష్టికి శాపగ్రస్తుడై ఉండాలి. ఒకటి, పాపి అయి ఉండాలి. రెండవది, శాపగ్రస్తుడై ఉండాలి. ఒకటి, అతడు పాపిగా ఉండాలి. రెండవది, శాపగ్రస్తుడై ఉండాలి. సిలువ మీద మరణించే ఆ వ్యక్తి, సిలువ మీద ప్రాణం పెట్టే ఆ వ్యక్తి, ఒకటి అతడు పాపిగా ఉండాలి. రెండవది, అతడు శాపగ్రస్తుడై ఉండాలి. దేవుని దృష్టికి శాపగ్రస్తుడు. పురాణా, దేవుని దృష్టికి శాపగ్రస్తుడు, శపించబడిన వాడు. అంతేకాదు, మానవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును బట్టి అతడు పాపిగా ఎంచబడిన వాడై ఉండాలి. దేవుని లేఖనములో యేసు ప్రభువారిని సిలువ మీద ఆయన చనిపోక ముందే ఆయనకు జరిగించిన కార్యాన్ని చూస్తే ఆయన పాపిగాను శాపగ్రస్తుడుగాను సిలువ మీదకు ఎక్కక ముందే మారిపోయాడు. సిలువ మీదకు ఆయన ఎక్కక ముందే పాపిగా శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఎక్కడ మార్చబడ్డాడు, ఎలా మార్చబడ్డాడు చూడండి వాక్యాన్ని ఒక్కసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుతున్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 28, 29 వచన. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి, ప్రియులారా, లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు లేఖనములో రాయబడినటువంటి విషయాలు ప్రభువు యొక్క సిలువ మరణానికి ముందు కొన్ని గంటల ముందు జరిగిన ఘట్టం ఇది. సిలువ మరణానికి వెళ్ళక ముందు కొన్ని గంటల వ్యవధిలో క్రీస్తు జీవితములో జరిగిన ఆశ్చర్యకరమైన కార్యాలు. ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళారు. ఆ గెత్సెమనే తోటలో నుండి బంధించబడి బయటకు తీసుకురాబడ్డాడు. ఆయన వెళ్ళేటప్పుడు శిష్యులతో ప్రార్థన కొరకై వెళ్ళాడు. ఆయనకు తెలుసు ఆ రోజు ఆయనను బంధిస్తారని. ఎందుకంటే ఆయన తన శిష్యులతో భోజనాన్ని కూర్చున్నప్పుడే ఆ విషయాలు చెప్పాడు. అయితే ఆయన వెళ్ళాడు, బంధించి తీసుకొచ్చారు. బంధించి తీసుకొచ్చిన తరువాత ఆ రాత్రి ప్రధాన యాజకుడైన కైఫా ఎదుట, ఆ రాత్రి తన ప్రజలైన యూదుల ఎదుట అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, తూలనాడబడ్డాడు, గేలి చేయబడ్డాడు. అయితే ప్రియులారా, ఆ వారు చేసినటువంటి క్రియలు 2 పనులు మనం చదువుకున్నాం. ఒకటి, ఆయనకున్న అంగీని, శ్రేష్టమైన అంగీని వాళ్ళు తీసేశారు. అది ఆయన తల్లి ఆయనకిచ్చిన అంగీ. అది పులారా ఆయన ఇంట నుండి వచ్చిన అంగీ. ఆ అంగీని తీసి వాళ్ళు ఎర్రని అంగీని తొడిగారు.
మొదటిది. రెండవది, ఇతడు రాజు అని చెప్పుకున్నాడు కదా, ఇతనికి కిరీటం ఉండాలి అని అవహేళన చేయడానికి, అపహసించడానికి ఒక ముండ్ల కంపను తెచ్చి చుట్టలాగా అల్లి కిరీటం అని చెప్పి తలపైన పెట్టాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆయనకున్న అంగీని తీసి ఎర్రని అంగీని వేశారు. ఎప్పుడైతే ఆయనకు ఎర్రని అంగీ వేశారో ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఆయన పాపిగా ఎంచబడ్డాడు. ఎర్రని అంగీ వేస్తే పాపి ఎలా అయ్యాడండి? ఎరుపు రంగు పాపానికి సాదృశ్యముగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 1:18 పులారా, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి పులారా తెల్లగా మారుస్తాను అని మాట్లాడాడు. అనగా పాపము యొక్క రంగు ఎరుపు రంగు, పాపము యొక్క పులారా ఏంటి రంగు ఎరుపు రంగు. యేసు ప్రభువునకు ఇతడు పాపి, మరణ శిక్షకు తగినవాడు అని చెప్పడానికి ముంగుర్తుగా ఎర్రని అంగీని తొడిగారు. తండ్రియగు దేవుడు పరిశుద్ధుడైన తన కుమారుడు పాపిగా మార్చబడడానికి, పాపిగా లోకం ఎదుట నిలబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? చూడండి వాక్యాన్ని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను పాపముగా చేసెను అన్నాడు. అంతేకాదు, ప్రవచనపు నెరవేర్పును చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం. ఆఖరి 3 లైన్లు చదువుతున్నా. ఆఖరి 3 లైన్లు. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. అనేకుల పాపమును భరించడానికి, అనేకుల యొక్క పాపమును ఆయన భరించడానికి, అనేక మంది పాపులను దేవుని ఎదుట నీతిమంతులుగా చేయడానికి ఆయనే ఆ పాప భారమును ఎత్తుకున్నాడు. ఆ పాప భారమును బట్టి ఆయన పాపిగా మారాడు. అనగా సిలువకు ఆయన ఎక్కక ముందే ఎర్రని అంగి ఎప్పుడైతే తొడిగారో ఇతడు మరణ శిక్షకు తగిన పాపి అని పులారా ఎంచబడ్డాడు. కంఠము మొదలుకొని అంగి కిందకుంటుంది. అనగా కంఠ మొదలుకొని కింద వరకు ఆయన ఎవరు అంటే మరణ శిక్షకు తగిన పాపిగా మారినవాడు. రెండో భాగం చెబుతున్నా. ఆయనను అపహసించడానికి, పరిహసించడానికి ముండ్ల కిరీటాన్ని ఆయన తలపైన పెట్టారు. ప్రియులారా, చరిత్ర ప్రకారం ఇశ్రాయేలీల దేశములో భయంకరమైన విషపూరితమైన ముండ్ల చెట్లు ఉన్నాయి. 18 రకాలు అని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఈ 18 రకములలో యేసు ప్రభువారి తలకు పెట్టిన ముండ్ల కంప ఏ చెట్టుది అనగా పీనాక్రిస్ట్ అనబడుతున్న ముండ్ల కంపను తెచ్చి, పీనాక్రిస్ట్ అనబడుతున్న ముండ్ల చెట్టు యొక్క తీగను లేక కంపను తెచ్చి చుట్టలాగా అల్లి ఆయన శిరము పైన పెట్టారు. ఆయన శిరస్సు పైన కర్కశమైన మేకులు లాంటి ముళ్ళు కలిగిన ఆ యొక్క ముండ్ల కిరీటాన్ని
ఆయన శిరస్సు పైన ఎప్పుడైతే పెట్టారో ఆయన ఏమయ్యాడో తెలుసా? శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఆ యొక్క శాపగ్రస్తుడుగా ఆయన యొక్క స్వరూపం మారిపోయింది. కారణం, ఆ ముండ్ల కంప తలపైన గుచ్చినప్పుడు ఆయన యొక్క తలలో నుండి కారిన రక్తం ముఖమంతా పులారా కారి అది ఎండిపోయి చూడ నల్లని వాడిగా మారిపోయాడు. అయితే ముండ్ల కంప ఎప్పుడైతే పెట్టారో ఎలాగోన శాపం వచ్చాడు. ఎలాగ శాపగ్రస్తుడయ్యాడు అంటే, బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టిలో ఆయన పులారా మొట్టమొదటిగా ముండ్ల చెట్లను గాని గచ్చ పొదలను గాని ఆయన మొలిపించలేదు. చూడండి వాక్య గ్రంథాన్ని, ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. పిల్లరా, ఏ ముండ్ల పొదలు ఏ ముండ్ల చెట్టులు పిల్లరా భూమి మీద లేవు. చక్కనటువంటి భూమిగా చక్కని వృక్షములు కలిగిన భూమిగా దేవుడు చేశాడు. మరి ముండ్ల చెట్టులు ఎప్పుడు మలిచాయి? ముండ్ల చెట్టులు మలవడానికి గల కారణమేమిటి? ముండ్ల పొదలు తయారవడానికి గల కారణమేమిటో వాక్యాన్ని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అది అనగా భూమి. అప్పటి వరకు భూమి సేద్యము చేయబడలే. ఆదామునకు దేవుడే ప్రకృతి సంబంధమైన వృక్ష ఫలములను ఆహారముగా ఇచ్చాడు. ఎప్పుడైతే పాపిగా మారాడో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన్నట్టు వృక్ష ఫలము తిన్నాడో, ఆదాముని దేవుడు పులారా ఏదెను తోటలో నుండి బయటకు పంపివేస్తూ ఆయన చెప్పిన మాట, ఆదామా, నేను తినవద్దన్న వృక్ష ఫలము తిన్నావు గనుక ఇక నుండి నీవు కష్టపడి నీ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. భూమి శపించబడింది. నీ నిమిత్తం భూమి శాపం పొందుతుంది. అయితే నీ నిమిత్తం శాపం పొందింది కనుక శాపము పొందిన ఈ భూమి ఇప్పుడు ఏం అనిపిస్తుందో తెలుసా? ఒకప్పుడు ఈ భూమి చక్కని వృక్షములు మొలిపించింది, ఒకప్పుడు ఫలవృక్షాలు మొలిచాయి. కానీ ఇప్పుడు నీ పాపమును బట్టి దానికి శాపము తగిలి అది ముండ్ల చెట్టులను గచ్చ పొదలను మొలిపిస్తుంది. ఆ ముండ్ల పొదలను గచ్చ పొదలను సాగు చేసుకొని ముళ్ళ మధ్యన ఆ పొదల మధ్యన నువ్వు పంటను పండించుకు తినాలి. ప్రియులారా, ముండ్ల చెట్టులు శాపమునకు బహుమానముగా, శాపానికి ఫలితముగా పుట్టుకొచ్చినవి పిల్లార ముండ్ల పొదలు. అనగా శాపమును బట్టి మొలిచినవి ముండ్ల చెట్లు. ఎప్పుడైతే క్రీస్తు శిరస్సు పైన ముండ్ల కంపను పెట్టారో ఇతడు శాపగ్రస్తుడు అని లోకానికి అర్థమయ్యింది. ఆ శిలువ పైకి వెళ్ళాలి అంటే, ఆయన మ్రాను పైన మరణించాలి అంటే, ఆయన ముందుగానే మరణ శిక్షకు తగిన పాపిగాను దేవుని దృష్టికి శాపగ్రస్తుడుగాను ఆయన మారిపోవాలి. అందుకనే సిలువ మీదకు వెళ్ళక ముందే, సిలువ మరణమునకు ముందే ఆయన మన నిమిత్తమై, ఆయన మన దోషముల నిమిత్తమై మనలను తండ్రి ఎదుట నీతిమంతులుగా కనపరచుట కొరకై ఆయన పాపిగా మన స్థానములు నిలబడ్డాడు. యేసు ఇప్పుడు సిలువ మీద ఎలా ఉన్నాడయ్యా అంటే, ఒకటి పాపిగా, రెండవది శాపగ్రస్తుడుగా. శాపగ్రస్తుడుగా ఆయన సిలువపై మరణించడానికి గల కారణమేమిటి? యేసు ప్రభువారు ఎందుకు మరణించాడు? మరణించడం గల కారణాలు, 2 కారణాలు జ్ఞాపకం చేస్తారు. ఏమిటా కారణాలు చూడండి. గలతీ పత్రిక
3వ అధ్యాయం 13, 14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించునట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి విషయాలు. యేసు ప్రభువారు మ్రాను మీద శాపగ్రస్తుడుగా వ్రేలాడాడు. మన శాపాన్ని ఆయన భరించాడు. మన శాపాన్ని ఆయన పులారా మోసాడు. ఏమి కారణం? మన శాపాన్ని ఆయన మోయడానికి, మన యొక్క పాపాన్ని ఆయన భరించడానికి, ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టడానికి కారణాలు, 2 కారణాలు ఇక్కడ రాయబడ్డాయి. మొదటిది, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు కలగాలి అని. దేవునికి స్తోత్రం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసమును బట్టి మనకు లభించాలి అని ఆయన పులారా సిలువపై ప్రాణాన్ని పెట్టాడు. రెండవది, అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాము ఏ ఆశీర్వచనమైతే పొందాడో, అబ్రహామునకు దేవుడు ఏ ఆశీర్వచనములైతే ఇచ్చాడో వాటిని క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలగడానికి, అన్యజనులమైన మనకు కలగడానికి ఆయన సిలువపై తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, మనమెవరము అంటే అన్యజనులము. బాగా గమనించాలి. అన్యజనుడు అంటే ఎవరు? చాలా మంది అన్యుడు అనగానే విగ్రహారాధికుడని, లేక అన్యుడు అనగానే ఏదో హిందువులు అని రకరకాల భావాలు వ్యక్తం చేస్తారు. అయితే అన్యుడు అని అంటే పిల్లారా, అన్య అనగా అర్థం వేరే, మనది కానిది అని అర్థం. అందుకని చూడండి, మీరు ఎక్కడైనా హైందవ గుడులు ఉన్నప్పుడు ఎవరైనా ఒక క్రైస్తవుడు లేక ఒక ముస్లిం ఏదైనా ఒక కరపత్రిక కానీ ఆ ప్రాంతములు పంచితే వెంటనే వారేమంటారంటే, అన్యమతస్థులు మా ప్రాంతములో ఇదిగో ఈ పనులు చేస్తున్నారండి అంటారు. అన్యమతస్థుడు అంటే అర్థం ఏంటి? వేరే మతానికి చెందినవాడు, వాడు మావాడు కాడు అని అర్థం. కనుక అన్యజనులు అనగా దేవుని ప్రజలు కానివారు, దేవుని వారు కానివారు. అంతేకాదు, అన్యుడు అనగా దేవునిని ఎరుగనివాడు. చూడండి వాక్య గ్రంథాన్ని. తెసలోనికయ్యులకు రాసిన మొదటి పత్రిక, తెసలోనికయ్యులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె. బాగా గమనించాలి. ఎవరయ్యా అన్యజనులు అనగా దేవునిని ఎరుగని ప్రజలే అన్యులు. ఒకవేళ ఈ రాత్రి వాక్యం వింటున్న మీలో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అన్యుణ్ణి కానండి, నేను క్రైస్తవుడిని. ఎలా క్రైస్తవుడవయ్యావయ్యా? నేను పుట్టుకతోనే క్రైస్తవుని, మా తల్లి క్రైస్తవురా, మా తండ్రి క్రైస్తవుడు, కనుక నేను అన్యుని కాదు అంటారు. కానీ ఆత్మ సంబంధముగా నీవు ఒకవేళ నీ తల్లిదండ్రులు క్రైస్తవులైతే వారికి జన్మించినా కూడా దేవునిని ఎరగకపోతే, దేవుని నువ్వు ఎరగని వాడవైతే, నీ పేరు క్రైస్తవ పేరైనా, నీవు అప్పుడప్పుడు ప్రార్థనకెడుతున్నా, నువ్వు కానుకలిస్తున్నా, వాక్యం వింటున్నా, బైబిల్ చదువుతున్నా, నీవు దేవుని ఎరుగని వాడవైతే నీవు క్రైస్తవుడు కాదు, అన్యజనుడవే, అన్యజనుడవే. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. మేము పుట్టు క్రైస్తవులం అని చెప్పుకుంటున్న బిడలారా, నా పేరు క్రైస్తవ పేరు అని అనుకుంటున్న వారలారా, దేవునిని
మీరు ఎరుగుదురా అనగా అర్థం, మీరు రక్షణ పొందారా, మారు మనసు పొందారా. దేవునిని ఎరగకుండా పేరు క్రైస్తవుడని పెట్టుకున్నంత మాత్రాన, పుట్టు క్రైస్తవుడైనంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవు కాదు, అన్యుడవే. జాగ్రత్తగా వాక్యం గమనించాలి. నేటి దినాల్లో అనేక మంది పుట్టు క్రైస్తవులు అనబడుతున్నటువంటి బిడ్డలలో అనేక మంది దేవునిని ఎరగని వారు, ఎన్నడూ ఆయన స్వరాన్ని ఎరగని వారు ఉన్నారు. ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నన్ను ఎరుగును కనుక నా స్వరాన్ని గుర్తుపడతాయి, నా స్వరాన్ని గుర్తుపడతాయి. నువ్వు నిజంగా క్రైస్తవుడవైతే, ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే దేవునిని ఎరిగిన వ్యక్తివై ఉంటావు. ఈ రోజున పులారా, దేవునిని ఎరిగావా నీవింకా దేవుణ్ణి ఎరక్కోకుండా చాలా మంది మా పిల్లలు క్రైస్తవ పిల్లలు అనుకుంటున్నారు. తల్లిదండ్రులు దేవుని ఎరిగి వాళ్ళు క్రైస్తవులు అవ్వచ్చు కానీ పిల్లారా, క్రైస్తవ కుటుంబములో పుట్టినంత మాత్రాన దేవుని ఎరగకపోతే వాడు దేవుని ప్రజలు కాదు, వాళ్ళు అన్యులే. నీ కుమార్తె రక్షణ పొందకపోతే అన్యురాలే, నీ కుమారుడు రక్షణ పొందకపోతే అన్యుడే. వారు మరణిస్తే పులారా, వాళ్ళ ఆత్మ వెళ్ళేది నిత్య నరకానికే. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, క్రైస్తవ పేర్లు పెట్టినంత మాత్రాన, వాళ్ళ పుట్టినరోజుకి స్తుతికూటాలు పెట్టినంత మాత్రాన, వారిని గురించి దేవుని మందిరంలో దీర్ఘ ప్రార్థనలు చేసేంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కానే కాదు, క్రైస్తవులు కానే కాదు. ఎవడయ్యా క్రైస్తవుడు అంటే, క్రీస్తు రక్తము చేత తమ పాపము నుండి శుద్ధీకరించబడిన వాడు క్రైస్తవుడు. అంతేగాని పేరేమో క్రైస్తవులు త్రాగుడు మానరు, పేరేమో క్రైస్తవులు వ్యభిచారం మానరు, పేరేమో క్రైస్తవులు రాజకీయాలు మానరు, పేరేమో క్రైస్తవులు దొంగతనాలు మానరు, పేరేమో క్రైస్తవులు లోకములో ఉన్నటువంటి శరీరేచ్ఛలు, భోగేచ్ఛలు, లోకేచ్ఛలు అన్ని వీళ్ళు పులారా వీళ్ళు చేస్తా ఉంటారు. వీళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? వీళ్ళు క్రైస్తవులు ఎలా అవుతారు? ఈరోజు మీరు ఆలోచించండి. క్రైస్తవుడు అనగా దేవునిని ఎరుగని వాడు పులారా, దేవునిని ఎరిగినవాడు. అన్యుడు అనగా దేవునిని ఎరగని వాడు. ఈ రోజున దేవుణ్ణి ఎరుగుదువా? యేసు ప్రభు వారిని నువ్వు ఎరిగావా? ఒకసారి ఒక ఊర్లో నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ సభలో పులారా ఆఖరి వర్తమానం ఇచ్చాను. రాత్రి సుమారు 12 గంటలు అవుతా ఉంది. అయితే ఆల్టర్ కాల్ ఇస్తే ప్రజలు నిలబడి రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ, కన్నీరు గారుస్తూ, పాపాన్ని ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యన పులారా కార్యాన్ని చేస్తున్నాడు, వాళ్ళు ఒప్పింప చేస్తున్నాడు. అయితే ఒక స్త్రీ ఆఖరి నుండి నిలబడిన స్త్రీ పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద కేకలేసుకుంటూ స్టేజీ దగ్గర వరకు వచ్చి స్టేజ్ దగ్గర పడిపోయింది. అందరూ కూడా ఎందుకు పరిగెత్తుకొచ్చిందో, ఏం జరిగిందని కంగారు పడుతుంటే, మీరు ఆమె ఆపొద్దు, కాసేపు ఏడవనేయండి అన్న. ఆమె ఏడ్చింది. తరువాత పులారా నెమ్మదిగా తల మీద చేసి ప్రార్థన చేసి లేపిన తర్వాత అసలు ఏం జరిగిందమ్మంటే ఆమె చెబుతుంది, అయ్యా నేను ప్రభువుని చూశానండి. మీరు వాక్యం బోధించిన తరువాత మీరు ప్రార్థించండి అనగానే మేమందరం కళ్ళు మూసుకుంటే, ఇదిగో ఆ చివరి నుండి రక్తపు ధారలతో సిలువను మోసుకుంటూ ఆయన స్టేజీ దగ్గరికి నడిచి రావడం నేను చూశాను. ఆయన పట్టుకోవాలని ఆయన వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ ఆయన నాకు అందలేదండి అని చెప్పింది. ఆమె ఆ సభలలో క్రీస్తుని ఎరిగింది. ఈ రోజున ఎన్ని సభలకు వెళ్ళుంటావో, ఎన్నిసార్లు మందిరాలకు వెళ్ళుంటావో, ఎన్నిసార్లు వాక్యాన్ని వినుంటావో, దేవుని ఎరుగుదువా? నిజముగా నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవైతే నీ ప్రవర్తన మారుతుంది, నీ క్రియలు మారుతాయి, నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు పులారా మారిపోతుంది. ఈ రోజున దేవుణ్ణి ఎరక్కోకుండా మేము కూడా క్రైస్తవులమే, బ్రతుకులు సరి చేసుకోకుండా మేము కూడా రక్షణ పొందాం, బాప్తీసం పొందాం, మేము కూడా పులారా ఇదిగో సంఘమే అని చెప్పుకున్నాము. కానీ నిజముగా దేవునిని ఎరిగిన బిడ్డ అయితే దేవుని వాక్యానుసారంగా బ్రతుకుద్ది. దేవునిని ఎరిగిన బిడ్డ అయితే దేవుని చిత్తానుసారముగా నడుస్తారు. ఈ రోజున మనం నడిచే నడవడిక దేవుని చిత్తానుసారమేనా? మన బ్రతుకు దేవుని చిత్తానుసారమేనా? ఆలోచించండి. వాక్యం పులార బోధిస్తుంది, అన్య జనులు అనగా దేవునిని
ఎరుగని వారు. అయితే అన్యజనులమైన మనకు, దేవునిని ఎరగని మనకు, దేవునికి దూరముగా ఉన్న మనకు, పాపమును బట్టి మృతులైన మనకు అబ్రహాము పొందిన ఆ ఆశీర్వచనం, అబ్రహాము పొందిన ఆ ఆశీర్వాదం మనకు కూడా కలగాలని మన నిమిత్తమై ఘనుడైన ఆ ప్రభు సిలువలు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఎందుకు సిలువలో తన రక్తాన్ని కార్చాడు? యేసు ప్రభువారు ఎందుకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు అంటే, అబ్రహాము పొందిన ఆశీర్వాదం నీవు పొందాలని. ఎవరు అబ్రహాం? బైబిల్ అంటుంది దేవునికి స్నేహితుడు అని. ఎవరు అబ్రహాం? దేవునికి స్నేహితుడైన అతడు ఏ ఆశీర్వాదాన్ని పొందాడో, దేవునికి దూరస్తులైన మనం, దేవునిని ఎరుగని మనము కూడా అదే ఆశీర్వాదం పొందాలని, దానిని మనకివ్వాలని ఆ గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు మన కొరకై సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియ దేవుని బిడలారా, నేటి దినమున దేవుని వాక్యం వింటున్న మన బ్రతుకులు, యేసు ప్రభు ఎందుకయ్యా మరణించాడు అంటే, నిన్ను ఆశీర్వాదములోనికి నడిపించాలని, నిన్ను ఆశీర్వాదములోనికి నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఎందుకు ఆయన మనం పిలిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే ఇలాగూ రాయబడింది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి. ఎందుకయ్యా ప్రభు మనల్ని పిలిచాడు అంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలవబడ్డాం. అబ్రహామును దేవుడు ఆశీర్వాదానికి ఏ రీతిగా వారసులుగా చేశాడో, ఏ రీతిగా వారసులుగా చేశాడో, మనల్ని కూడా ఆ రీతిగా వారసులుగా చేయడానికి, ఆశీర్వాదాన్ని మనకివ్వడానికి, ఆశీర్వాదానికి హక్కుదారుగా చేయడానికి మన కొరకై ప్రభువులారా సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రాత్రి కాల వేళ దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడలారా, ఆలోచించండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకటి, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనకు కూడా ఇవ్వాలని మన కొరకే ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. రెండవది, ఆత్మను గూర్చిన వాగ్దానం. ఆత్మను గూర్చిన వాగ్దానం ఏదైతే దేవుడు పులార వాగ్దానం చేశాడో, ఏదైతే ఆత్మను గూర్చి ఆయన పులార మాటిచ్చాడో, ఆ వాగ్దానం నెరవేర్చబడాలని, మనము విశ్వాసము ద్వారా పొందుకోవాలని మన కొరకై ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఏమిటా వాగ్దానం? చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. గమనించాలి, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. అయితే వాళ్ళందరూ కూడా నా ఆత్మను పొందుకోవాలి అంటే, ఆత్మను గుర్చిన వాగ్దానం వాళ్లకు కలగాలి అనంటే, వాళ్ళు నన్ను విశ్వసించాలి, వాళ్ళు నా యందు విశ్వాసము కలిగి ఉండాలి. అయితే ఆ విశ్వాసం ఎలా వస్తుంది అంటే, నేను ప్రాణం పెడితేనే గాని ఆ విశ్వాసం వాళ్ళకి రాదు. నేను చనిపోతేనే గాని, నా మరణాన్ని చూస్తేనే గాని వాళ్ళు నా యందు విశ్వాసం ఉంచరు. అందుకే నేను మరణించి ఆ యొక్క మరణపు వార్త ద్వారా వాళ్ళల్లో విశ్వాసాన్ని పెంపార చేసి, ఆ విశ్వాసమును బట్టి ఏ వాగ్దానాన్నైతే చేశానో ఆ వాగ్దానం వాళ్ళు పొందుకునేటట్లుగా నేను చేస్తా. నిజంగా ప్రియ దేవుని బిడలారా, మనలను ప్రేమించి మన కొరకు ఈ రోజున ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? మనను ప్రేమించి నీకు బదులుగా నేను మరణిస్తాను అనేవారు ఎవరైనా ఉన్నారా? లేక ఇదిగో నువ్వు ఆశీర్వదించబడాలి అంటే
ఇదిగో నీవు ఆత్మను గుర్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే నీకు మారుగా నేను పాపిగా శాపగ్రస్తుడుగా సిలువలో ఇదిగో నా ప్రాణాన్ని అర్పిస్తానని మన కొరకై తన ప్రాణాన్ని పెట్టే దేవుడు ఎవరున్నారు? ఈ రోజున పులారా, సర్వోన్నతుడైన ఆ ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకుని మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని 8వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియులారా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొని, ఎంతగా అంటే సిలువ మరణము పొందునంతగా. సిలువ మరణం అనగా శపించబడిన వానిగా, ఒక శాపగ్రస్తుని వలె మరణించడానికి పరిశుద్ధుడైన దేవుడు కోట్ల కొలది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడుతున్న ఆ దేవుడు ఎక్కడా కూడా కళంకము గాని, ముడత గాని, మచ్చ గాని, గాగు గాని లేని నిరంతర పరిశుద్ధుడైన ఆ ప్రభువు నీ కొరకై నా కొరకై సిలువలో పుల్లారా ఒక పాపి వేలాడుతూ ఒక శాపగ్రస్తుడు అనుభవించినట్లుగా శాపాన్ని భరిస్తూ సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సుమయోను అంటాడు, మరియా నీ హృదయములో ఒక ఖడ్గము దూసుకొని పోతుంది, అనగా నీ హృదయములో నీ కుమారుని మరణం ఒక ఖడ్గము వలె దూసుకొని వెళుతుంది. నీ గుండెను కోస్తూ ఉంది, నీ గుండెను బద్దలు చేస్తూ ఉంది. ప్రియులారా, ఈ రోజున ప్రభువు యొక్క మరణం మన హృదయాలను బద్దలు చేస్తుందా? ప్రభువు నా కొరకు ఎందుకు చనిపోయాడు? ప్రభువు నా కొరకు ఎందుకు తన రక్తాన్ని కాచాడు? ప్రభు ఎందుకు నా కొరకు ఇంతగా ప్రసవేదన పడ్డాడు అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ప్రాణము పెట్టకపోతే, ఆయన మరణించకపోతే, మరణం శాసనం ఎక్కడ ఉందో అక్కడ ఆయన మరణించకపోతే మనకు పులారా మరణము నుండి విమోచన లేదు. మనలను మరణము నుండి విమోచించడానికి ఆయన మరణం అవశ్యం. అందుకనే ఆయన మన స్థానములో ఒక పాపిగా, ఒక శాపగ్రస్తునిగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రాత్రి కాల వేళ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, మన కుటుంబములో ఉన్నటువంటి శాపం, మన బ్రతుకులో ఉన్న శాపం, మన కుటుంబాల్లో ఉన్నటువంటి పాపదోషం, మన బ్రతుకులో ఉన్న పాపదోషం ఆయన తొలగించి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వచనాన్ని నీకు నాకు ఇవ్వాలని, మన కుటుంబాలను ఆశీర్వాదకరముగా మార్చాలని, మన కుటుంబాలను ఆత్మతో నింపి ఆయన సన్నిధి మనతో ఉంచాలని ప్రభు మన కొరకై సిలువలో తన అమూల్యమైన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తాన్ని పులారా చూస్తూ, సిలువలో ఆయన వేలాడుతున్నటువంటి ఆయన యొక్క దేహాన్ని చూస్తూ, ఆ దేహములో స్రవిస్తున్న రక్తాన్ని చూస్తూ, ఆయన సిలువ ఎదుట మోకాళ్ళు వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రము నాయన, సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల వేళ ఎందుకు మీరు సిలువలో మీ ప్రాణాన్ని పెట్టారో, ఎందుకు మా కొరకై మీరు మరణించారో చాలా తేటగా నాయన మీరు మాతో మాట్లాడారు. ప్రభు నీ వందనాలు. ఎందుకంటే మా బ్రతుకులను ఆశీర్వాదకరముగా మార్చాలని, మాకు బదులుగా మీరు శాపగ్రస్తులయ్యారు నాయన. తండ్రి, ఆత్మను గుర్చిన వాగ్దానం మాకు లభ్యమవ్వాలని, మా కొరకై పాపిగా మార్చబడి సిలువలో మీ యొక్క నాయన ప్రాణాన్ని అర్పించారు. ఇదిగో ఈ రాత్రి వేళ
వాక్యము విన్న ప్రతి బిడను దర్శించండి, వారితో మాట్లాడండి. వారు అన్య జనుల వలె కాక నీ ప్రజలుగా వారు మార్చబడినట్లుగా రక్షణ అనుభవంలోనికి నడిపించండి నాయన. మారు మనసు అనుభవంలోనికి నడిపించండి. వారి పాప శాప బ్రతుకులలో నుండి వారిని విడిపించండి. వారి కుటుంబాలలో నెమ్మది, వారి కుటుంబాలలో సమాధానము దయచేయండి. బిడ్డల జీవితాలు నీ రాకడకు సంపూర్ణముగా సిద్ధపరచబడినట్లుగా కార్యము చేయండి. పాప బంధకముల చేత ఇంకా మిమ్మల్ని ఎరుగకుండా నాయన అపవిత్రతలో బ్రతుకుతూ నాయన మేము క్రైస్తవులమని నామకార్థంగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డతో ఈ రాత్రి మాట్లాడి మీరు మహిమ పొందునట్లుగా కృపను చూపుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి వేళ వాక్యము విన్న ప్రతి బిడ్డకు దైవజనునిగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపలు ప్రభు మనతో ప్రతిదినం తన యొక్క వాక్యాన్ని పిల్లారా పంచుకుంటున్నారు. వాక్యాన్ని మనకు బోధిస్తుండగా మనము బలపడుతూ అనేక మందిని బలపరిచే వారమై ఉండాలి. అలాగనే గమనించండి, రేపు ఉదయం 10 గంటలకు ఆరాధన గనుక అవకాశము కలిగిన వారు ఆరాధనలో పాలు పొందండి. అవకాశము లేని వారు తరువాత కార్యక్రమాన్ని యూట్యూబ్లో పులారా మీరు చూడవచ్చు, వాక్యాన్ని వినవచ్చు. దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. ముఖ్యమైనటువంటి నా మనవి, ఈ యొక్క పరిస్థితులలో చాలా మందిరాలు మూసేయబడ్డాయి. చాలా మంది పులారా ఆరాధనలు పెట్టలేకపోతున్నారు. అయితే మీకు ఎక్కడ దగ్గరలో ఆరాధన జరిగినా, మీకు ఎక్కడ దగ్గరలో ఆరాధన జరుగుతుందని తెలిసిన మీరు అది మా సంఘం కాదు, మా డినామినేషన్ కాదు, మా గుడి కాదు అనుకోవద్దు. ఏదైనా సరే యేసు ప్రభువుని బట్టి వెళ్ళి వాక్యం వినండి, బలపడండి. ఒకవేళ తరువాత మీ మందిరాలు ఓపెన్ అయితే మీ మందిరాలలోనికి మీరు వెళ్ళండి. అంతేకాని సమయాన్ని పాడు చేసుకోవద్దు, వాక్యాన్ని పోగొట్టుకోవద్దు. ఈ దినములు ఒక రోజు గడిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాని రోజులు కనుక జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనం మన ఆత్మీయ జీవితాలను కాపాడుకుందాం. మన ఆత్మలను ప్రభు వచ్చినప్పుడు ఆయనకు తిరిగి అప్పగించుకుందాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.